రష్యా ఉక్రెయిన్ మధ్య ఇవాళ తుర్కియేలోని ఇస్తాంబుల్లో శాంతి చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ భారీ దాడులు చేయడం కలకలం రేపింది. మరోవైపు రష్యాతో మరో దఫా శాంతి చర్చలు జరిపేందుకు తమ బృందాన్ని తుర్కియేలోని ఇస్తాంబుల్కు పంపిస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. ఈ క్రమంలోనే రష్యాకు పెద్ద దెబ్బ తగిలింది. ఆపరేషన్ వెబ్ పేరుతో రష్యా గడ్డ మీద నుంచే రష్యాపై ఉక్రెయిన్ దాడికి దిగింది. ఈ డ్రోన్ దాడుల్లో రష్యాలోని 4 ఎయిర్ బేస్లను ఉక్రెయిన్ టార్గెట్ చేసింది. 3 ఏళ్లుగా సాగుతున్న యుద్దంలో తొలిసారి ఉక్రెయిన్ రష్యాపై పెద్ద ఎత్తున డ్రోన్లతో విరుచుకుపడింది. 4 వైమానిక స్థావరాలపై భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో 40కి పైగా రష్యా బాంబర్ ప్లేన్లు ధ్వంసమయ్యాయని ఉక్రెయిన్ మీడియా తెలిపింది. Ебать, это 4-я нахуй! 5-я, блядь! Шестую слышу! Пизда нахуй! Не, нормально. Давай. రష్యా భూభాగంలోకి 100 కిలోమీటర్ల మేర చొచ్చుకెళ్లి ఉక్రెయిన్ దాడి చేయడం ఇదే తొలిసారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. శాంతి చర్చలు జరుగుతున్న వేళ రష్యాపై దాడి చేయడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందించారు. ఉక్రెయిన్ దళాలు రష్యాలో సైనిక స్థావరాలను టార్గెట్ చేసుకుని అద్భుతమైన ఆపరేషన్ నిర్వహించాయన్నారు. ఈ దాడి రష్యాకు భారీగా నష్టాన్ని కలిగించాయని చెప్పారు. అంతేకాకుండా దీనిని సమర్థమైన దాడిగా చెప్పారు. దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో సైనిక దళాలకు ఆపరేషన్లో పాల్గొన్న వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ దళాల అధిపతి నుంచి నివేదిక అందిందన్నారు. రష్యా సైనిక స్థావరాలే లక్ష్యంగా చేసుకుని దాడి జరిగిందన్నారు. ఈ దాడిలో రష్యా గణనీయమైన నష్టాలను చవిచూసింది. ఈ ఆపరేషన్లో 117 డ్రోన్లను ఉపయోగించామన్నారు. ఆపరేషన్ ప్రణాళిక కోసం 1.5 ఏడాది సమయం పట్టిందన్నారు. కాగా ప్లాన్ చేసిన ప్రకారంగానే రష్యాపై ఉక్రెయిన్ దళాలు పూర్తిగా అమలు చేశాయి. ఇది పూర్తిగా ప్రత్యేకమైన ఆపరేషన్ అని చెప్పుకున్నారు జెలెన్స్కీ. ఈ ఆపరేషన్ చేయడానికి ఉపయోగించిన ఆఫీస్ రష్యన్ భూభాగంలోనే ఉందని తేల్చి చెప్పారు. 1.5 ఏడాది శ్రమ ఫలించినందుకు సంతృప్తిగా ఉందని ప్రసంగంలో అభిప్రాయపడ్డారు జెలెన్స్కీ. ఉక్రెయిన్ దాడుల నేపథ్యంలో రష్యా అప్రమత్తమైంది. అధ్యక్ష కార్యాలయమైన క్రెమ్లిన్ లో ఉన్నత స్థాయి నేతలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిసింది. కీవ్ పై ప్రతిదాడులకు దిగేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ ఆపరేషన్ చేపట్టడానికి ముందే రష్యా మరో దాడికి సిద్దమవుతుందని తమకు నిఘా సమాచారం అందినట్లు జెలెన్స్కీ తెలిపారు. 2 రోజుల్లోనే దాదాపు 500 డ్రోన్లను రష్యా ప్రయోగించిందని అన్నారు. వారు చేసే ప్రతిదాడికి డ్రోన్ల సంఖ్యను పెంచుతుందని చెప్పారు. అంతేకాకుండా కాలిబర్ క్షిపణులను కూడా సిద్దం చేసిందని పేర్కొన్నారు. ఉక్రెయిన్ భూభాగాన్ని ప్రజలను మేం రక్షించుకుంటామని వెల్లడించారు. రష్యా ఉక్రెయిన్ యుద్దాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. కాగా ఇరు దేశాలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఉక్రెయిన్ రష్యా వైమానిక స్థావరాల లక్ష్యంగా డ్రోన్లతో దాడి చేసింది. దీనితో రష్యాకు చెందిన TU-95, TU-22, M3 బాంబర్లు, A-50 ఎయిర్ క్రాఫ్ట్లు ధ్వంసమయ్యాయని వెల్లడించింది. ఈ దాడులను రష్యాలోని ఇర్క్యూట్స్క్ ప్రాంత గవర్నర్ కూడా ధృవీకరించారు. బెలయా, ఒలెన్యా వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇక ఈ దాడులను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్వయంగా పర్యవేక్షించారని ఉక్రెయిన్ కు చెందిన ఓ సైనికాధికారి తెలిపారు. దాదాపు 1.5 ఏడాదిన్నరగా దాడులకు ప్రణాళిక జరుగుతుందని చెప్పారు. ఉక్రెయిన్ దాడుల కారణంగా రష్యాకు దాదాపు $2 బిలియన్ నష్టం వాటిల్లి ఉంటుందని ఓ కథనం పేర్కొంది. అటు దాడులకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
తొలుత ఉక్రెయిన్ పై రష్యా పెద్ద ఎత్తున డ్రోన్లతో దాడి చేసింది. 7 బాలిస్టిక్ క్షిపణులను కూడా ప్రయోగించింది. సైనిక శిక్షణ కేంద్రంపై జరిగిన క్షిపణి దాడిలో 12 మంది సైనికులు మృతి చెందారని అధికారులు తెలిపారు. 60 మందికి పైగా గాయపడ్డారని చెప్పారు. రష్యా దాదాపు 472 డ్రోన్లను ప్రయోగించిందని వెల్లడించారు. వాటిలో 385 డ్రోన్లను అడ్డుకున్నామని తెలిపారు.